తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా గడువు కోరారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణల కంటే ఉప ఎన్నికను ఎదుర్కోవడమే బెటర్ అని ఆ శాసనసభ్యుడు భావిస్తున్నారా? సుప్రీంకోర్టు విధించిన 4 వారాల గడువులోగానే నిర్ణయం తీసుకోనున్నారా? రాజీనామా చేయనని పైకి చెబుతున్నా అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారా? చేసిన అభివృద్ధి మళ్లీ గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నిక అనివార్యమైన ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని వినిపిస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. గత పార్లమెంట్ ఎలక్షన్స్లో తన కూతురు కడియం కావ్యకు వరంగల్ సీటు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో పార్టీ మారిన నేతలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇవ్వడంతో కడియం తన క్లీన్ ఇమేజ్ ని కాపాడుకునేందుకు అప్పట్లోనే రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేయకుండా తన వివరణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసే ఆలోచన లేదన్న ఈ ఎమ్మెల్యే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పడాన్ని గమనించాలి. అయితే ఉప ఎన్నిక వచ్చినా గెలిచేది తానేనన్న ధీమాతో ఉన్నారు. దీంతో స్టేషన్ ఘన్పూర్ స్థానానికి బైపోల్ తప్పదన్న చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరి బయటకు రాజీనామా చేయబోనని చెబుతున్నా తనపై వస్తున్న ఫిరాయింపుల ఆరోపణలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో తనకున్న క్లీన్ ఇమేజ్ ని కాపాడుకోవాలనే ప్లాన్లో ఉన్నారని వినిపిస్తోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దేవాదుల నీటిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారనే చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ చివరి నాటికే స్పీకర్ నోటీసులకు సమాధానం ఇస్తారని ముందుగా భావించారు. కానీ రాజీనామా యోచనతోనే జాప్యం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇంకా 3 ఏళ్లు పదవీకాలం ఉండడంతో పార్టీ ఫిరాయించాననే అపవాదుతో కంటే ఉప ఎన్నిక ఎదుర్కోవడమే మేలని కడియం భావిస్తున్నారని తెలుస్తోంది. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వకుండానే సుప్రీంకోర్టు గడువులోగా రాజీనామా చేస్తారనే టాక్ వినబడుతోంది. అయితే స్పీకర్ నిర్ణయాన్ని బట్టి కడియం తన రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవచ్చుననే మాట వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి దానం నాగేందర్తో రాజీనామా చేయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్, జనగామలోనే బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. దీంతో పార్టీ బలంగా ఉందన్న భావనతో రాజీనామాకే కడియం శ్రీహరి మొగ్గు చూపుతారని సమాచారం. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిన క్రమంలో కడియం శ్రీహరి ఏం చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఈ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ కూడా బైపోల్కు అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మొత్తంగా స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేడి పుట్టిస్తున్నాయి. ఉప ఎన్నిక ప్రచారం ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.